وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الذين إذا أصابتهم مصيبة قالوا إنا لله وإنا إليه راجعون أولئك عليهم صلوات من ربهم ورحمة وأولئك هم المهتدون. ముసీబత్ కష్టకాలము అనేది విశ్వాసులకు దాపరించేటప్పుడు వారు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని అంటారు. అంటే అన్ని అల్లాహ్వే, అన్నిటికీ ఒక రోజు అల్లాహ్ దగ్గరికి వెళ్ళవలసిందే. ఇక్కడ విశ్వాసి ఎప్పుడు కూడా ఏది కూడా నాది అని అన్నాడు. నాది అనేవాడు విశ్వాసి కాలేడు. ఎందుకంటే ఈ నాది అనేది మనిషిని సుఖంగా జీవించకపోతుంది. అల్లాహ్వి అనేది చాలా సుఖంగా జీవించి భాగ్యమిస్తుంది. అందుకే దానినే మమకారము అంటారు. నా మమ అనేది నాది కాదు, మమ అనేది నాది. మనిషికి రెండు వస్తువులు కాలుస్తాయి. ఒకటి చితి, రెండోది చింత. చితి అనేది అగ్ని, అందరికీ కనిపిస్తూ ఉంటాడు, కాలుతున్నాడు. కానీ చింత అనేది కనిపించకుండా కాలుతుంటాడు. అది లేకుండా ఉండాలి అని ఎలాగైతే మనం బాహ్యంగా చితిపై కాలకుండా అంటున్నాము, అంతరంగంగా చింతతో కాలకుండా ఉండాలని అల్లాహ్ ఇది మనకు నేర్పించారు. మీరు ఎప్పుడైనా ఏదైనా ఆపద వస్తే మీరు ఇలా అన్ని అల్లాహే, అవేమి కాదు. ఒకరోజు అల్లాహ్ దగ్గరికి వెళ్ళవలసింది. అప్పుడు చాలా సులువుగా మీపై వచ్చినటువంటి ఆపద చింత తొలగిపోతుంది. ఇది అనటం వల్ల ప్రయోజనం ఏంటి? ఇది అనటం వల్ల అల్లాహ్ యొక్క కారుణ్యం కురుస్తుంది. ఆ వ్యక్తికి ఏ విధమైనటువంటి ఇబ్బంది, చాలా సుఖంగా ప్రశాంతంగా జీవిస్తాడు. చూసేవారు అనుకుంటాడు వీడికి ఇన్ని కష్టాలు ఉన్నా చాలా ఆనందంగా జీవిస్తున్నాడు. ఏమిటో కానీ అది ఏంటంటే ఆయన చదివిన ఒక చిన్న దువా చూడటానికి చిన్నదే ఉంటుంది, కానీ అందులో చాలా బలం ఉంటుంది. ఒక చిన్న దువా యూనుస్ అలైహిస్సలాం నిన్న మనం సూర్య యూనుస్ అందులో యూనుస్ అలైహిస్సలాం దువా చదివారు. అదేంటి దువా? లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కున్తు మినజ్ జాలిమీన్. ఒక తిమింగలం పొట్టలో నుంచి బయటపడే చిన్న దువా, చూడటానికి చిన్నది, కానీ అర్ష్ దగ్గరికి వెళ్ళి అది పలకరించింది. అర్ష్ పై ఉన్న ఆ ప్రభువు వెంటనే చేపతో అన్నాడు, వేడే తీసే. ఎందుకంటే అది ఆయన నేర్పించిన కోడ్. కోడ్ అంటే తెలుసు కదా, మనకి ఒక కోడ్ ఇస్తారు, ఓటీపీ. అది నొక్కితే లక్షల రూపాయలు చేస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా మనకి చిన్న చిన్న కోడ్లు నేర్పించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అంతే. ఉమ్మే సల్మా అనే ఒక భార్య, ఆమె భర్త చనిపోయినప్పుడు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని చనిపోయింది. కానీ భర్త కంటే గొప్పవారు అనుకుంటారు, ఇంకేం దొరుకుతుంది అని అనుకుంది. అయినా నాకు బాగా తెలుసు అని ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ చదివింది. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సంబంధం వచ్చింది. ఆమె అనేది నాకు ముక్సూటి కోపపట్టి నేను మీతో ఉండలేకపోగా, నాకు ఆడపిల్లలు కూడా ఎక్కువ, ఆ భారం నేనే పడిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేను ఆడపిల్లల భారం నేను చూసుకుంటాను, నీ కోపం గురించి అల్లాహ్ పలికేస్తాను. ఆమె ఎవరైపోయారు? విశ్వాసంగా మార్పు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్
చిన్న దువా అర్ష్ యొక్క బరువు నేర్పించింది. ఎవరికి? సహాబా దానిని చదివి ప్రపంచాన్ని జయించారు. ఎంత గొప్ప మంత్రాలు చిన్న ఇది చదివితే నీ ప్రభు యొక్క కారుణ్యం మీకే వస్తుంది. వారి సంపాదన ఎన్న సఫా వల్ మర్వత మిన్ షాఇల్లాహ్. వెంటనే సబ్జెక్ట్ మారి ఏంటా సబ్జెక్ట్? మరి సఫా మర్వా దగ్గరికి మీరు వెళ్తున్నారు కదా, అక్కడ రెండు దేవతలు ఉన్నారు. ఏ దేవతలు? ఎలాగైతే లా నా ఉస్సా అని మూడు దేవతల్ని పూజించేవారు మక్కా. అక్కడ లాన్ మన ఉజ్జా యొక్క దేవతల విగ్రహాలు సఫా మరి మీరు సఫా మర్వా యొక్క తవాఫ్ చేస్తున్నారు కదా, ఆ దేవతల్ని మీరు తవాఫ్ చేసినట్టు కదా అంటే కాదు. ఏదో అజ్ఞాన కాలంలో అక్కడ దేవతల విగ్రహాలు ఉండేవే కానీ అసలు సఫా మర్వా యొక్క పరుగు తీసుకుని హాజరా అలైహిస్సలాం ఆమె పరుగుని అల్లా మెచ్చుకోదు. అందరూ పరిగెట్టండి అన్నాడు. అందరూ పరిగెడతారు. ఎందుకు పరిగెడతారు? పరిగెట్టే ఉంది తెలుస్తుంది. హాజరా అలైహిస్సలాం పరిగెట్టింది దేనికోసం? నీళ్ళ కోసం. ఎన్నిసార్లు పరిగెట్టాలి? 7 సార్లు. హాజరా అలైహిస్సలాం యొక్క నమ్మకము, కాన్ఫిడెన్స్, విశ్వాసం చూడండి. ఆమె అల్లాహ్ పట్ల ఎంత నమ్మకం కలిగింది. అల్లాహ్ నాకు నీళ్ళు కావాలి అని చెప్పి ఆమె పరుగు తీసింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆమె పరుగు ఎందుకు ఇష్టపడ్డాడంటే ఆమెను అల్లాహ్ ఆపకపోతే పరుగు తీస్తూ చనిపోతుంది. ఆమె ప్రయత్నంతో ఎప్పుడు కూడా పడిపోతుంది. అల్లాహ్ పట్ల నమ్మకంతో ఎప్పుడు పడిపోతుంది. మనకి ఇందులో పాఠం ఏముంది? మనం ఏం నేర్చుకోవాలి? ఏదైనా ఒక విషయం పట్ల మనం ప్రయత్నిస్తే ప్రయత్నించడంలో ఓడిపోకూడదు, ప్రయత్నించిన తర్వాత ఓడిపోవచ్చు. అది మా ఆసరా మనం నేర్పిస్తుంది. నా సంతానం కాబట్టి మీ విషయం కూడా ఇలాగే ఉండాలి సుమా. ఏదైనా ప్రయత్నిస్తే అల్లాహ్ని పాట వేయండి, మీ ప్రయత్నంలో కూడా ఓడిపోకూడదు. రెండు చూడండి, అల్లాహ్ నమ్మకం. రెండోది ఆమె దేహంతో పరుగులు తీస్తుంది. ఒకటి బిడ్డకి నీళ్ళు లేవు, పాలు లేవు, తనకి కూడా నీళ్ళు లేవు. అయినా ఆ స్థితిలో కూడా నమ్మకాన్ని పరుగులు తీస్తుంది. 7వ సారి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆగు ఏం కావాలి చెప్పు, నాకు నీళ్ళు కావాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలాంటి నీళ్ళు ఇచ్చాడంటే ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా దొరకనటువంటి దానికి ఉదాహరణే లేదు. అటువంటి నీళ్ళు అల్లాహ్ మనకి ఇచ్చాడు. ప్రపంచంలో మూలల నుంచి ప్రజలందరూ తీసుకెళ్తూనే ఉంటారు. అయినా దొరకనటువంటి ఒక చిన్న దానినే ఆ నీటి బుగ్గని, ఆ నీటి ఊటని సంసం అని. ఎందుకు సంసం అన్నారు? ఆ నీళ్లు ఎక్కడికి వెళ్ళిపోతుందో అని భయంతో ఆమె హిందీ భాష మాట్లాడేది. ఆమె గట్టిగా హిందీ భాష మాట్లాడేది. సంసమా అని చెప్పి చుట్టూ ఒక పెట్టేసింది. నీళ్ళు ఆగిపో అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తల్లి పేర్లా పరిచిందాక ఆమె కట్టకపోతే ప్రపంచం అంతా నది చక్కగా మారింది. ఆమె పెట్టేసింది. ఆ నీళ్ళు అట్టి అయితే సఫా మర్వా యొక్క పనులు అవి హాజరాల్సింది. అది అంతేగాని ఇక్కడ దేవతలు కారణం కాదు. ఇన్న సఫా వల్ మర్వత మిన్ షాయిరిల్లాహ్ ఫమన్ హజ్జల్ బైత అవ్ ఇతమర ఫలా జునాహ అలైహి అన్ యతవఫ బిహిమా. ప్రతి హాజీ ఉమ్రాకి వెళ్ళేవాళ్ళు, హజ్కి వెళ్ళేవాళ్ళు తప్పనిసరిగా సఫాపై నిలబడి ఆయత్ చదవవలసింది, మర్వాపై నిలబడి ఆయత్ చదవవలసింది. ఆ తర్వాత అలా అంటున్నారు, الذين يكتمون ما أنزلنا من البينات والهدى من بعد ما بيناه للناس في الكتاب أولئك يلعنهم الله ويلعنهم الملائكة. యూదులు క్రైస్తవులు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి తెలిసి ఉండి కూడా ఆయన గురించి దాచిపెట్టారు.
ఎవరైతే గ్రంథంలో ఉన్న విషయాల్ని ప్రజలకు చెప్పాలి, దాన్ని దాచారు, వారిపై అల్లాహ్కి శాపం. అంటే యూదులకు ఏముంది? అల్లాహ్కి శాపం. క్రైస్తవులకు ఏముంది? అల్లాహ్కి శాపం ఉంది. దేని గురించి దాచారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి. ఇంకా శపించే వారు కూడా శపిస్తూ ఉంటారు. ఇంకా శపించే వారు వినల్లదీన కఫరు మిన్ బనీ ఇస్రాయిల అలా లిసాని దావూద వ ఈసా ఇబ్న్ మరియమ. బనీ ఇస్రాయిల్ పై దావూద్ మరియు ఈసా అలైహిస్సలాం కూడా శపించారు. ఇదేదో కాకపోతే నా మాటలు కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి శాపం వెంటాడుతుంది. అందుకే వారికి తౌహీద్ దొరకలేదు, హిదాయత్ దొరకలేదు, సన్మార్గం దొరకలేదు. షిర్క్ లో పట్టుమిట్టాడుతున్నారు, నరక వాసులైపోతున్నారు. ఈ నారి జహన్నమ ఖాలిదీన. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అద్భుతమైన ప్రవక్తని పంపించారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన్ని గుర్తుపట్టి కూడా ఆయన విశ్వసించలేదు, ఆయన గురించి దాచిపెట్టేశారు. కాబట్టి అల్లాహ్ ఇప్పటికైనా ఏం మించిపోలేదు. الذين تابوا واسلموا وبينوا فاولئك اتوب عليهم. ఎవరైతే తౌబా చేసుకుంటారో, సంస్కరించుకుంటారో, దాచిపెట్టిన విషయాలు బహిర్గతం చేసి అందరికి చెప్తారు, అల్లాహ్ అటువంటి వారిని క్షమిస్తాడు. అల్హమ్దులిల్లాహ్. యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియాలో అనేకమైనటువంటి గ్రంథ ప్రజలు ఇస్లాం అంటే తీసుకుంటున్నారు. వారికి తెలిసింది ఇక బహిర్గతం చేస్తున్నా, సత్యాన్ని బయట పెడుతున్నా, శాపం నుండి బయటకు వస్తున్నా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తౌబా చేసుకొని మీరు మళ్ళా సన్మార్గం వైపు వస్తే, సంస్కరించుకుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, గ్రంథ ప్రజలు ఎవరైతే గత ప్రవక్తల్ని విశ్వసించారో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా విశ్వసిస్తే వారికి గట్టి ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ తర్వాత అంటున్నారు, ఇన్నల్లదీన కఫరు వ మాతు వ హుమ్ కుఫార్. హెచ్చరిక అల్లాహ్ ఎవరైతే తిరస్కరించారో, ఎవరిని? ప్రవక్తని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తిరస్కరించారు. వ మాతు వ హుమ్ కుఫార్. అదే తిరస్కార వైఖరిలో చనిపోతే أولئك عليهم لعنة الله والملائكة والناس أجمعين. వారిపై అల్లాహ్ యొక్క శాపం ఉంది, దేవదూతల శాపం ఉంది, అనేకమైన విశ్వాసుల శాపం ఉంది. ఖాలిదీన ఫీహా లా యుకఫఫు అన్హుమ్ అదా వలా హుమ్ యున్సరూన్. ఆ శాపంలో శాశ్వతంగా ఉంటారు. శాపగ్రస్తులు వారు ఎవరైతే ప్రవక్త గురించి దాచిపెట్టారు, ప్రవక్తను తిరస్కరించారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి చెప్పలేదు, వారు శాపగ్రస్తులని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ శాపంలో శాశ్వతంగా ఉంటారు. ఖాలిదీన ఫీహా లా యుకఫఫు అన్హుమ్ అదా. వారి శిక్షణ ఏ మాత్రం తగ్గడం అంటూ ఉండదు. ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందుకు చెప్తున్నారు అంటే, ఇప్పటికైనా సరే ఎవరి చేతుల్లో అయితే గ్రంథాలు ఉన్నాయి, గ్రంథ ప్రజలు వారిని తీసుకుంటున్నారు, వారు ఇప్పటికైనా సరే తమ గ్రంథాలలో ఉన్నటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి బహిర్గతం చేయాలని చెప్పండి. లేకపోతే అవిశ్వాసం చావవుతుంది, శాపం వెంటాడుతూనే ఉంటుంది, శాశ్వతంగా నరకంలో. ఆ తర్వాత వెంటనే అన్నారు, ఇలాహు ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లా హువర్ రహ్మానుర్ రహీమ్. మీ అందరి పూజ్యుడు ఒకే ఒక్కడు, అద్వితీయుడు. ఏమైంది అద్వితీయ పదం అనేది? ఏమి మీ గ్రంథాల్లో అద్వితీయుడు లేదా? దేన్ని అద్వితీయుడు అంటారు అని అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు. వైలాహుకుం ఇలాహున్ వాహిద్. మీ పూజ్యుడు ఆరాధ్యుడు అద్వితీయుడు. వాహిద్ అనే పదం ఏమైంది? త్రిత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఇద్దరు దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాహిద్ ఏమైంది? ఇలాహుకుం ఇలాహున్ వాహిద్ లా ఇలాహ ఇల్లా హువర్ రహ్మానుర్ రహీమ్. అతడు తప్ప, ఆ అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు తప్ప మరొక దైవం లేదు. దావూద్ అలైహిస్సలాం వారి గ్రంథం ఒకసారి చదివి
చూస్తే తెలుస్తుంది ఎన్నిసార్లు దావూద్ అలైహిస్సలాం రహ్మాన్ రహీం పేరు ఉపయోగించారు జబూర్లో. ఆశ్చర్యం వేస్తుంది, ఇవన్నీ ఏం చేశారు మీరు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇన్న ఫీ ఖల్qi السماوات والارض واختلاف الليل والنهار والفلك التي تجري في البحر بما ينفع الناس وما انزل الله من السماء من ماء. الله اكبر. ఈ ఆయత్ అసలు ఎవరికి చెప్పాలి? ఎంత బదులు చెప్పాలి? ఈ ఆయత్ లేదు. ఈ ఆయత్ మక్కా ముష్రికులు చెప్పాలి. వారికి చెప్పవలసింది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత బదులు. నిస్సందేహముగా భూమి ఆకాశాలలో అల్లాహ్ యొక్క సూచనలు ఉన్నాయి. భూమి ఆకాశాల సృష్టిలో అల్లాహ్ యొక్క సూచనలు ఉన్నాయి. ఇన్న ఫీ ఖల్qi సమావాతి వల్ అర్ద్ వఖ్తిలాఫిల్ లైలి వన్ నహార్. రేయింబవళ్ళు అవుతున్నాయంటే అందులో అల్లాహ్ యొక్క సూచనలు ఉన్నాయి. వల్ ఫుల్కి లతీ తజరీ ఫిల్ బహరి బిమా యన్ఫౌ నాస్. అల్లాహ్ యొక్క సూచనలు సముద్రాలలో నడిచే నావలలో ఉన్నాయి. వాంజలల్లాహు మినస్ సమాయి మిన్ మాయిన్. ఆకాశం నుండి కురిసే వర్షంలో అల్లాహ్ యొక్క సూచనలు ఉన్నాయి. ఫఅహ్యా బిల్ అర్ద బఅద మౌతిహా. భూమి మృత భూమి జీవం వచ్చి అందులో నుంచి అనేకమైనటువంటి వృక్షాలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో అల్లాహ్ యొక్క సూచనలు ఉన్నాయి. వబస్స ఫీహా మిన్ కుల్లి దాబ్బ. అనేకమైన జీవజాతులు పుట్టుకొస్తున్నాయి అందులో నుంచి. అల్లాహ్ సుబ్హానహు వ తస్రీఫి రియాహ్. గాలులు వీయడంలో, మేఘాలు నడవడంలో, ఇవన్నిటిలో అల్లాహ్ యొక్క సూచనలు లేవా? ఆయాతిన్ లిఖౌమి యాఖిలూన్. బుద్ధి గల వారికి ఇందులో సూచనలు ఉన్నాయి. ఇవన్నీ చేస్తున్న వారు మీరు పూజిస్తుంది ఎవరు? మీరు పూజిస్తున్నది ఎవరిది? ఇవన్నీ చేస్తున్నది ఎవరు? భూమి ఆకాశాన్ని సృష్టించింది ఎవరు? ఆకాశం నుండి వర్షాన్ని కురిపించింది ఎవరు? భూమిని మృత భూమిని జీవం వైపు వస్తున్న వారెవరు? జీవులను సృష్టిస్తున్న వారెవరు? గాలులను వీవింపజేసే వారెవరు? మేఘాలను తీసుకొచ్చే వారెవరు? అందులో నుంచి వర్షాలు కురిపించే వారెవరు? ఇవన్నీ చేస్తున్నటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ విడిచిపెట్టి మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు? హజరత్ ఈసా అలైహిస్సలాం, హజరత్ ఉజైర్, మీరు సృష్టిని పూజిస్తున్నది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు. బుద్ధి గల వారికి ఇందులో సూచనలు ఉన్నాయి, ఆలోచించండి ఇప్పటికైనా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దుఆ చేస్తున్నాడు. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ లను చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియజేయడానికి అందించే భాగ్యాన్ని ఇస్తాను. అల్లాహ్ బ్రతికిన నా ఇస్లాం మీద బ్రతికే ధర్మం ప్రసాదించు. మరణం ఈమాన్ మీద ప్రసాదించు. పవిత్రమైనటువంటి రంజాన్ నెలలో అల్లాహ్ నీవు అనేక మందిని నరక విముక్తిని ప్రసాదిస్తావు. అందులో మమ్మల్ని కూడా చేర్చు. అల్లాహ్ బాబు రయ్యాన్ అనే స్వర్గము ఉపవాసం ఉండే వారికి ప్రసాదిస్తావు. అది మాకు ప్రసాదించు. నరకాల నుండి మమ్మల్ని రక్షించు. స్వర్గంలో ప్రవేశించే హక్కు కలిగించు. మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని ఆరోగ్యం ప్రసాదించు. ఎవరైతే ఉపాధి బాధపడుతున్నారో ఉపాధి ప్రసాదించు. ఎవరికైతే ఉపాధి ఇచ్చారో మా సంతానం మందలం చెల్లుదనం చేయి. మా ధనం ఉద్యోగాలలో కలగజేయించు. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا